టీడీపీ టీఆర్ఎస్ లీడర్ల నడుమ పచ్చగడ్డి కాదు కదా, సావతి బండలేసినా పలిగిపోయేటట్టే ఉన్నాయి. ఆగో గంత గరం మీద ఉన్న లీడర్లు ఎవ్వల్ని మందలించినా ఎదుటోళ్లను తిట్టకుంటా తిట్టుకుంటున్నారు రెండు పార్టోళ్ళు. ఈగండ్లా దయాకర్ అన్న రమణాసుంటోళ్ళు అయితే కుస్తీలకు కూడా మేము తయారే అన్నట్టే అనిపిస్తుంది అలా మాటలింటంటే. గులాబీ పార్టోళ్ళు కనబడితే చాలు కాలు దువ్వేటట్టే ఉన్నారు తెలుగుదేశం తమ్ముళ్ళంతా. ఇగో ఈయన నడుమ పంచాయతీ గింత జోరు మీద నడుస్తా అంటే గీ సారుని చూడుండ్రి ఎంత ఎగురంతో మాట్లాడిండో. మన మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి సారు మస్తు తెలివిగల్లాడు. ఏ ఎండక శత్రి పట్టుట్లా ఏక్ నెంబర్ లీడరు. నా ఓడా కాదా అని అస్సలు చూడడు. ఎవ్వరు నెట్ల సూర్యకేయాలనో సార్కు మస్తు ఎరక. పేదోళ్ళ ఇండ్ల పట్ట కాగితాలు వంచి పెడతాందుకు మల్కాజ్గిరి పోయిండు సీఎం సారు. ఇగాడ మీటింగ్లో కేసీఆర్ సార్ను మళ్ళా ఎట్లా మోసిండో ఈనుండ్రి. పేద ప్రజలకు ఇవాళ స్వాతంత్రం వచ్చిందంటే ఈ రోజే వచ్చింది. ఇదంతా కూడా మన సీఎం కేసీఆర్ గారిది కాబట్టి ఆయనకు మనం అంతా జోహార్ కాదు సారు, థ్యాంక్స్ చెప్పాలి. ఆనందంలో మర్చిపోయినట్టున్నావు. సరే సరే కానీ మంచి కష్టపడే సీఎం వచ్చిండు, మంచి న్యాయమైన సీఎం వచ్చిండు కాబట్టి ఆయనకు తోడుండి మనం అందరం కష్టపడితే బంగారం తెలంగాణ గ్యారంటీకి అవుతుందని. బంగారం అసలు మాట మాట్లాడినవే మల్లన్న. మన తెలంగాణలకు ఉన్నంత తెలివి ప్రపంచంలో ఎవ్వరికి లేదు. తెలంగాణలో నీకున్నంత తెలివి ఇంకొవ్వరికి కూడా లేదు సారు. ఎందుకంటే మొన్ననే వారం దినాల కింద మహానాడు పండుగలు ఏం మాట్లాడిండో మళ్ళోసారి వినిపిస్తున్నాము వినుండ్రి. ఈ రోజు నన్ను ఎంపీ చేసిండు నా దేవుడు. ఆయనకు ఎప్పుడు నా జన్మలో ఎప్పుడు కూడా ఆయన నా రుణం ఎప్పుడు కూడా మర్చిపోవాలని నేను ఆయనకు నా పాదాభివందనం చేస్తా అని చెప్తాను. భారతదేశంలోనే ఇంత పెద్ద నాయకుడు మనకు దొరకడు. ఆయన ఒక భగవంతుని స్వరూపము. వారే వా షబ్బాస్ సారు. పార్టీల చంద్రాల సార్ను, ప్రాంతంలో కేసీఆర్ సార్ను మంచిగానే మోస్తున్నావే. ఈ ఎగిరం తెలియక మీ తమ్ముళ్ళు ఎన్ని తిప్పలు పడుతుండ్రో చూడు. కానీ మల్లన్న 2 పడవల మీద కాళ్ళు పెట్టి నిలబడ్డావు. జర పైలమేయి.